తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, గురు మారుతుంది అన్నది మార్కెట్లో ఒక పెద్ద బజ్ నడుస్తూ ఉంది. సో కొంతమంది రాశులకి కలిసి వస్తుందని, కొంతమంది రాశులకి కలిసి రావట్లేదని. సో ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, కలిసి రావట్లేదు, అసలు గురు జూన్ 2న ఎప్పుడు ఎలా మారుతున్నారు, అట్లాగే గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి, ఒకసారి డిస్కస్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా జూన్ 2వ తారీఖున మనకి యమునా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. రూల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువు అనే గ్రహం మెయిన్గా శుభానికి సూచి. ఎందుకంటే గురువు అనే గ్రహం చేత విద్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th అయింది, అదొక మెయిన్ మెట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 10th ఎగ్జామ్ పాస్ అయ్యాడు అంటే ఆ ఏడాది గురుబలం బాగున్నట్టు. అలాగే ఇంటర్ అయిపోయింది, వెంటనే ఎంసెట్ అనేది రాశాడు, లేకపోతే నీట్ రాశాడు, ఎంటర్ అయ్యాడు, నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యి డాక్టర్గా ఎంటర్ అయ్యాడు, అదొక ఇయర్. అలాగే వివాహం ఇయ్యరు, అలాగే ఫస్ట్ జాబ్ వచ్చిన ఇయ్యరు, ప్రమోషన్ వచ్చిన ఇయ్యరు, అలాగే వెహికల్ కొన్నది, గృహం కొన్నది, అలాగే సంతానం కలిగింది, పెళ్ళైన ఇయ్యరు. ఇవన్నీ కూడా గురుబలం అండి. గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయి ఆ రోజే గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినట్టమాట. సో మనం ఏం దృష్టిలో ఒకటే పెట్టుకోవచ్చు, ఎప్పుడో పుష్కరాలు వస్తాయని చెప్పి మనం టీవీలో చూడొచ్చు అన్నమాట. అమ్మో ఇది మనది ఇప్పుడు మెయిన్ రాశి కదా, అమ్మో పంచమ స్థానంలో గురువు వస్తున్నాడు అనమాట, ఇప్పుడు 4th ఉన్నాడు, 5thలోకి వస్తున్నాడు, మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజే ఒక రాశి నుంచి ఇంకో రాశి గురువు మారినట్టు, అక్కడ సంవత్సర కాలం పాటు ఉన్నట్టు. ఈసారి యమునా నది పుష్కరాలండి. కాబట్టి ఈ గురువు మారడం చేతే మనకి ఇవన్నీ శుభాలు చేకూరుతాయి. ఇప్పుడు 11 రాశుల్లో ఎక్కడ మారినా వేరు. ధనస్సులో మారిందనుకోండి, గురువు స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. మీనంలో స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. ఇవి రెండు మించి గురువు ఉచ్చస్థానంలో అనేది కర్కాటక రాశి, ఆ రాశిలోకి గురువు మారుతున్నాడు. దీని మూలాన ఏంటంటే మెయిన్గా దేవాలయాలన్నీ అత్యద్భుతంగా తయారవుతాయి. ఇప్పుడు ఎప్పటి నుంచో పూర్వం నుంచి చాలా పాడుపడ్డ టెంపుల్స్ ఉన్నాయి, దాన్ని బాగు చేయలేదు, దాన్ని ముందుకు రాలేదు. ఇటు ఎండోమెంట్స్ వాళ్ళు ముందుకు వస్తారు, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వస్తారు. లేకుండా మన మైండ్లోనే ఇప్పుడు గుర్తుపడండి, గురువు అనే గ్రహం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మైండ్లోకి దూరిపోతాడు. మనం ఈ ఏడాదికి ఇలా ఉండకూడదు, ఇలా మారాలి, పూజ చేయాలి, పునస్కారం చేయాలి, దైవదర్శనం చేసుకోవాలి, గురువుని దర్శించాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి, దాన ధర్మాలు చేయాలి, సంఘంలో జరిగే ప్రతి పనిలో మనం ఉండాలి, దైవ కార్యక్రమాలు అన్నీ మనం ముందుండాలి అని ప్రతి ఒక్క మనిషిని తట్టి లేపుతాయి. ఒకవేళ వాళ్ళ జాతకంలో గురువు నీచలో ఉంటే తప్ప మిగతా 11 రాశుల్లో ఎక్కడున్నా గురువు అతని జాతకరీత్యా వాళ్ళని తట్టి లేపుతాయి. వాళ్ళంతటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారు. ఈ సమ్మేళనాలు కూడా అలాగే అన్ని సమ్మేళనం అన్నమాట, హిందూ సమ్మేళనాలు తీసుకోండి, అన్నీ జరుగుతాయి. అలాగే మెల్లగా హిందూయిజం కూడా పెరుగుతుంది. సో ఈ కన్వర్జన్స్ అన్నీ ఆగిపోతాయి, భక్తి పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతాయండి. కాబట్టి ఖచ్చితంగా ఈ గురువు అనే గ్రహం మెయిన్గా జూన్ 2 నుంచి మనకి కర్కాటక రాశిలో మారుతాడు. సూర్యుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటాడు. అలాగే మనకి బుధుడు కూడా మిథున రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు కూడా మనకి కర్కాటక రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మటుకు ఈ సంవత్సర కాలం అంతా కూడా, అంటే ఈ నెల మటుకు ఖచ్చితంగా మీన రాశిలో ఉంటారు. ఇవ్వండి 12 రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటాయి. సో ఇన్ డెప్త్గా ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. మకర రాశి వారి పరిస్థితి ఏంటండి? తపోనామ మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మన మకర రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి దేవుడి దేవుల శని 3వ స్థానంలో ఉన్నాడు. ఇందాక కూడా చెప్పుకున్నాడు 3, 6, 11 స్థానాలు బెస్ట్ స్థానాలని. సో 3వ స్థానంలో ఉన్నందుకు శని ఎక్సలెంట్గా ఉంటాడు. మెయిన్ శని కారకుడు ఏంటంటే ఆరోగ్యం, ఆయుష్, వృత్తి, ప్రవృత్తి, ఉద్యోగాన్ని కూడా మన ప్రొఫెషన్. సో ఈ ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ చాలా బాగుంటుంది, ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుంటుంది. మెయిన్గా ఈ వృత్తి ప్రవృత్తి అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, ఇవన్నీ కూడా వస్తాయి. ఇది కాకుండా సప్తమ స్థానంలో గురువు ఉచ్చలో ఉంటాడు. ఇప్పుడు సప్తమ అంటే ఏంటి? భర్త లేదా భార్య. సో ఎక్సలెంట్గా ఉండడం అంటే మెయిన్గా
ఈ వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా అన్యోన్యత కొంతమందికి లోపించిన, మనస్పర్ధలు ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోయి ఈ ఏడాది ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. ఇంకోటి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును, తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మన జాతకరీత్యా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక గుడి కట్టించడం, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అలా లేకపోయినా దానికి సహాయ సహకారాలను చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉన్నారు కదండి, వచ్చాడు కదా జూన్ 2 నుంచి, ఏడాది పాటు అక్కడే ఉంటాడు. సో ఇలా గుడి మీరు కట్టించడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, ఈ మూడింటికి ఏదైనా సరే సహాయ సహకారాలు మీరు గ్యారంటీగా చేస్తారన్నమాట. సో ఆ గురువు ఉచ్చలో ఉన్నందుకు గురువే మెయిన్ కారకుడు. సప్తమంలో ఉంటే ఖచ్చితంగా చేస్తారని, ఉచ్చస్థానమైన సప్తమంలో ఉన్నాడు కదా, 100% చేస్తాడు. సో ఈ ఏడాది అంతా కూడా దైవబలం, దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. గురువు ఆర్థికానికి కారకుడు. సో ఆర్థికంగా ఎక్సలెంట్గా ఉంటుంది, అప్పులన్నీ తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు, గోల్డ్ కొంటారు, అలాగే వాహనం కొంటారు, ఇంట్లో కొత్త వస్తువు కొంటారు, అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకేం ప్రాబ్లం ఉండదు నాకు తెలిసినంత అయితే. మ్యాక్సిమం 99% ప్రాబ్లం లేదు. ఒక్క సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు, అదొక్కటి చిన్న ఇది, అంటే ఛాయాగ్రహం అయిన రాహు కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. అయినా కూడా కొంచెం రాహుకి రిలేటెడ్ రెమెడీస్ చేసుకుంటే చాలండి. సో ఓవరాల్గా చెప్తే 99% చాలా బాగుందని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి. వావ్, సూపర్. అయితే మరి వివాహం, సంతానం విషయం ఎలా ఉంటుందండి మకర రాశి వారికి? మామూలుగా సప్తమ స్థానం, లగ్నం నుంచి సప్తమ స్థానమే వివాహం అండి, భర్త లేదా భార్య అండి. సో వైవాహిక జీవితం అండి, ఇవన్నీ కూడా సప్తమ స్థానం చూసే చెప్తారు. అలాగే సప్తమ స్థానం అనేది ఇమీడియట్ బాస్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ బాస్ ఉంటారు, వాళ్ళని రోజు కలుస్తారు, మెయిన్ బాస్ మీరు ఎప్పుడు కలవలేరు, ఏడాది ఒకసారి 2 సార్లు. సో అందుకే ఇమీడియట్ బాస్తో బాగుండాలి. ఎందుకని రోజు మీరు ఎన్నింటికి వచ్చారు, ఎన్నింటికి వెళ్తున్నారు, లీవ్ ఎప్పుడు పెట్టారు, వర్క్ ఏమైంది, అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టారు, ఇవన్నీ కూడా ప్రతిరోజు అతనితో మాట్లాడతారు. సో సప్తమ స్థానం అనేది లగ్నం నుంచి జాతకరీత్యా బాగుంటే బెస్ట్ వైఫ్ దొరుకుతుంది, బెస్ట్ బాస్ దొరుకుతాడు, 2 సేమే. అలాగే బిజినెస్లో అయితే కనుక ఇండివిజువల్ అయితే కాదు, పార్ట్నర్షిప్ అయితే కూడా మళ్ళీ సప్తమ స్థానమే. సో మనకి సప్తమ స్థానం లగ్నం నుంచి బాగుంటే కనుక బెస్ట్ పార్ట్నర్ అంటే వైఫ్ లేదా హస్బెండ్ దొరుకుతారు, అలాగే ఇమీడియట్ బాస్ బెస్ట్ వాడు దొరుకుతాడు, అలాగే మనం పార్ట్నర్షిప్ చేసినప్పుడు వ్యాపారంలో కూడా అతను బెస్ట్గా దొరుకుతాడు. ఇప్పుడు జాతకరీత్యా గోచారీత్యా మనకి సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అలాగే మంచి అంటే బాస్ కూడా మంచివాడు ఉంటాడు, అప్పటిదాకా చెడ్డవాడు ఉంటే వాడు మారిపోతాడు, బెస్ట్ వాడు వస్తాడు, లేదా మనమే మారిపోయి మంచి వాడి దగ్గరికి వెళ్తాం. రూల్ అంతే అండి, మన టైం స్టార్ట్ అవ్వనంతసేపు ఏదైనా, మన టైం స్టార్ట్ అవుతే ఎలాంటి వాడైనా జరిగిపోతాడు, ఇదే రూల్ అండి. సో మెల్లగా ఆ పార్ట్నర్షిప్ అతను కూడా బాగుంటాడు. అంత ముందాక కూర్చొని చిన్న ఇబ్బందులు పెట్టడం, నష్టం చేయకూర్చిన పట్టించుకోవడం ఉంటాయి. కానీ ఇప్పుడు అతను మంచిగా ఉంటాడు, కొంచెం పెట్టుబడి పెడతాడు, అతను కష్టపడి తిరుగుతాడు, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో అవివాహితులు ఎవరున్నా కూడా వాడికి వివాహం 100% అవుతుంది. సప్తమ స్థానమే భర్త లేదా భార్య స్థానం, వివాహ స్థానమే అక్కడే గురువు ఉన్నాడు కాబట్టి, అలాగే సంతాన కారకుడే గురువు అయ్యి అక్కడ సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం ఎవరికైతే లేరు వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎస్. సో మకర రాశి వారికి అంతా బాగుంది, బట్ స్టిల్ రెమెడీస్ ఏమైనా సూచించాలి అంటే ఒక్క ద్వితీయ స్థానంలో రాహు ఉండడం చేత మనకి మెయిన్గా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతుంటాయి. రాహు కంటే మెయిన్గా అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిది. ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ అర్చన కానీ మన పేరు నక్షత్ర గోత్రనామంతో అమ్మవారికి చేయిస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మెయిన్గా ఏంటంటే మంగళవారం రోజున మనకి మెయిన్గా ఆ టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి ఆయన వీలైతే ఒక్కసారైనా, అంటే డిసెంబర్ 5కి మారిపోతాడు కూడా ఈ రాహు కూడా, సో అప్పటి నుంచి ఇంకెలాగ బాగుంటుంది. సో డిసెంబర్ 5 లోపల ఖచ్చితంగా మనం అభిషేకం కానీ అర్చన కానీ హోమం కానీ చేస్తే మరీ మంచిది. సో ప్రతి మంగళవారం మటుకు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలండి. ప్రతిరోజు అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిది. ఈ పరిహారాలను పాటిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.